భూమి యజమాని ఎవరు అనే ప్రశ్నకు సమాధానం వెతకాలి. భూమి యజమాని ఎవరు మేమే కదా అనుకోవచ్చు, కానీ మీరు చెప్పటం కాదు, కాగితాలలో భూమి యజమాని ఎవరున్నారు అనేది నిర్ధారణ జరగాలి. భూమి యజమాని ఎవరు అని తెలుసుకోవాలంటే 3 పనులు చేయాలి. ఒకటి, మీ కాగితాలలో ఉన్న 1B రిజిస్టర్ తీయండి. 1B రిజిస్టర్లో భూ యజమాని ఎవరి పేరు రాస్తుంది, ఎవరి పేరుతోటి 1B రికార్డు ఉంది అనేది మొదటిది. రెండవది, సేత్వార్లో కానీ అది లేకపోతే ఖాసరా పహానీలో కానీ, అది కూడా లేకపోతే శేషాల పహానీ, ఈ 3 లేకపోతే ఉన్న పహానీలో ఓల్డెస్ట్ ఏది ఉంటే ఆ పహానీ. 1960 నుంచి ఉన్నాయి, 65, అది లేకపోతే 61, 61 లేకపోతే 62, ఓల్డెస్ట్ పహానీ ఏది ఉంటే ఆ ఓల్డెస్ట్ పహానీలో పట్టాదారు కాలంలో ఎవరి పేరు ఉంది తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు 2 పేర్లు తెలుస్తుంటాయి. 1Bలో పట్టాదారు కాలంలో ఒక పేరు ఉంటుంది, పాత రికార్డులో ఇప్పుడు మనం చెప్పిన వాటిల్లో ఏదో ఒక పేరు ఉంటుంది. ఇది తెలిసిన తర్వాత ఆ ఓల్డ్ రికార్డులో ఎవరైతే పట్టాదారుగా ఉన్నారో అతని దగ్గర నుంచి ఇప్పుడు 1Bలో ఉన్న పట్టాదారికి భూమి ఏ విధంగా సంక్రమించిందో లింకులు చూసుకుంటూ రావాలి. ఎట్లా చూడాలి లింకులు? అది ఎప్పుడో 1940లో 50లో 60లో తయారైన రికార్డు. 1B ఏమో నిన్న మొన్న తయారైన రికార్డు. ఈ రోజున ఎవరు 1Bలో ఉన్నారో ఆ పేరు కనపడుతుంటుంది. అంటే గత 60 ఏళ్ళ కింద సంగతి ఎట్లా చూడాలి అంటే దానికోసం 2 రికార్డ్స్ మీ దగ్గర ఉన్నాయి, మనం తీసుకొని పెట్టుకున్న వాటిలో. ఒకటి, ప్రతి సంవత్సరానికి ఉండే పహానీ నకలు. 2, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి తీసుకున్న ఈసీని పాత పహానీలను దగ్గర పెట్టుకుంటే భూమి ఎట్లా చేతులు మారుకుంటూ వచ్చిందో అందులో కనపడుతుంది. అవి ఒక్కసారి లింకులు వేసుకుంటూ వస్తే అక్కడ నుంచి ఇక్కడికి చేతులు ఎలా మారిందో లింకులన్నీ ఎస్టాబ్లిష్ అయితే టైటిల్ కరెక్ట్గా ఉన్నట్టు. మధ్యలో కనుక ఒకరి నుంచి ఒకరు ఎట్లా వచ్చిందో అర్థం కాకపోతే ఆ మేరకు ఆ టైటిల్ లింకు వీక్ ఉన్నట్టు కింద లెక్క. ఈ విధంగా మనం భూ యజమాని ఎవరో పరిశీలించి చూసుకోవాలి.